నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం 10వ భాగం వినేద్దాం. అక్షరాకి ఇదంతా అంత కొత్త కాకపోయినా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అది మరీ వింతగా అనిపించింది. హర్ష ఆమె నడుము దగ్గర చెయ్యి వేసి దగ్గరగా లాక్కుంటాడు. అప్పుడు చూస్తుంది హర్ష వైపు. ఎంతో ప్రేమగా ఆమె వైపు చూస్తాడు హర్ష. అంతే, అక్కడ జరుగుతుందంతా మర్చిపోయి మరీ అతడి వైపు చూస్తూ ఉంది. అంతే, ఇదే కావాలి అనుకుంటూ ఆ సీన్ని అక్కడ అందరూ ఫోటోగ్రాఫర్స్ క్లిక్ చేసుకుంటారు. ఆమెను అలానే స్టేజ్ వరకు తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏర్పాట్లంతా అసలు కనీ విని ఎరుగనంత అద్భుతంగా ఉంటాయి. అక్షర అలాగే కళ్ళు పెద్దవి చేసి ఉండిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. అక్కడున్న వాళ్ళంతా వీళ్ళిద్దరు జంటను చూసి ఏదో ఒక అద్భుతంలా ఫీల్ అవుతారు. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో చాలామంది అక్షరాకు అసలు తెలియదు. కొందరేమో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. కానీ ఇక్కడికి ఎలా, ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. అక్షరాకే కాదు, అక్షర తరపు వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ అందరూ స్టాచ్యూస్లా చూస్తూ ఉన్నారు అంతే. అలాగే నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళని విష్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. కొంతమందిని అక్షరాకి పరిచయం చేస్తున్నాడు హర్ష. మరికొంతమందిని హర్షకి పరిచయం చేస్తుంది అక్షర. హర్ష పరిచయం చేసే కొందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ హర్షని సార్ అంటూ పిలుస్తుంటే ఆమెకి ఏమీ అర్థం కాక బుర్ర తిరిగిపోతుంది. బుర్ర వేడెక్కి తల నొప్పిగా అనిపిస్తే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందాం అని హర్షకి చెప్పి పక్కకు వెళ్తుంది. ఈలోపు అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మాటల్లో పడిపోయిన హర్షకి అక్షర వెళ్ళి 30 నిమిషాలైనా సరే రాకపోయేసరికి అనుమానం వచ్చి ఆమె గదికి వెళ్ళి డోర్ కొడతాడు. ఎంతకీ తీయదు, సమాధానం రాదు. హర్షకి భయం, కోపం, బాధ అన్నీ ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. అక్కడ మేనేజర్ని పిలిచి స్పేర్ కీ అడిగి డోర్ తీసి లోపలికి వెళ్తాడు. మొత్తం వెతికినా కూడా అక్షర కనపడదు. వెంటనే బయటికి వెళ్ళి నానికి విషయం చెప్పి కంగారు పడొద్దు అని చెప్పి ఇక్కడంతా చూసుకోమని తన టీంని పిలిచి హడావిడిగా ముందుగా ఏర్పాటు చేసుకున్న పెద్ద బస్సు లాంటి దానిలో వెళ్తాడు. బస్సు లోపల హైలీ ఎక్విప్మెంట్స్ అన్ని నిపుణులు రెడీగా ఉంటారు. హర్ష లోపలికి వెళ్ళగానే ట్రాకర్స్ ఆన్ చేయమంటాడు. అక్షర ఉన్న చోటు చూపిస్తూ ఉంటుంది. ఎంత లేదన్నా అక్కడికి వెళ్ళటానికి గంట పడుతుంది. ఫాస్ట్గా ట్రాక్ అయిన ప్లేస్కి వెళ్తారు. అదంతా ఖాళీ ప్లేసు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. హర్ష దిగి లోపలికి వెళ్దామంటే డోర్స్ అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి. వెంటనే ఒక సైగ చేస్తాడు. బస్సులో నుండి కొందరు దిగి ఆ డోర్స్కి చిన్న సైజు బాంబు పెట్టి పేల్చేస్తారు. ఆ దెబ్బకి తలుపు ముక్కలైపోద్ది. లోపలికి వెళ్ళేసరికి హర్షపై దాడి చేయటానికి సరాసరి 20 మంది వస్తారు. మొదట వరుస 5గురిని కొట్టేసరికి హర్ష వెనుక ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని చూసుకుంటారు. హర్ష స్పీడ్గా పై ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ అలాగే వస్తారు. హర్ష ఈసారి 10 మందిని కొట్టి పడేశాక కింద ఉన్న అతని మనుషులు కింద వాళ్ళని ఫినిష్ చేసి వస్తారు. మిగిలిన వాళ్ళని వాళ్ళకి వదిలేసి పైకి వెళ్తూ ఉంటాడు. అలా వచ్చిన వాళ్ళని దాటుకుంటూ 5వ ఫ్లోర్కి చేరుకుంటాడు. అక్కడ అక్షరాని పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అక్షర అసలు స్పృహలోనే ఉండదు. హర్షని అక్కడ చూసిన పెళ్లి కొడుకు అలానే షాక్ అయ్యి వెంటనే తాళి కట్టడానికి రెడీ అయిపోతాడు. అది చూసిన హర్ష తన గన్ తీసి 2 సార్లు కాలుస్తాడు. అంతే, ఆ కట్టేవాడి 2 చేతుల మీద తగిలేసరికి గిలగిలా కొట్టుకుంటాడు. అక్షరాన్ని చూసిన హర్ష మెరుపు వేగంతో ఆమెను చేరటానికి పరిగెడుతూ ఉంటాడు. మధ్యలో వచ్చిన వాళ్ళని విసిరిపడేస్తున్నాడు. అంతవరకు ఎలాగో ఉన్న అక్షరాన్ని చూసిన మరుక్షణం ప్రాణం లేచి వచ్చి మరింత బలంగా వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు హర్ష. అప్పటికే వాళ్ళు అక్షరాన్ని వేరే రూమ్కి తీసుకువెళ్ళటానికి లాక్కెళ్తూ ఉంటారు. హర్ష గన్ తీసి ఆ తీసుకువెళ్లే వాళ్ళ చేతులపై కాలుస్తాడు. అంతే, వాళ్ళు అక్షరాన్ని వదిలేస్తారు. నేల మీద పడిపోతున్న అక్షరాన్ని ఒక్క అంగలో దూకి పట్టుకొని ఆ రూమ్లో పడిపోతాడు. ఆ రూమ్ని చూసిన హర్షకి అలాగే పిడికిలి బిగుసుకుంటుంది. అక్కడంతా బెడ్డు, పండ్లు, పువ్వులతో అంతా డెకరేట్ చేసి ఉంటుంది. అంటే వాళ్ళు అక్షరాన్ని ఏం చేయబోయారో క్లియర్గా అర్థమవుతుంది హర్షకి.
అప్పటికే హర్ష మనుషులు వస్తారు. హర్ష అక్కడున్న వాళ్ళల్లో ఇద్దరిని సీక్రెట్గా వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళమంటాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపట్లో పోలీసులు వస్తారు. వచ్చి మిగతా వారిని పట్టుకొని పోతారు. స్పృహలో లేని అక్షరాన్ని ఎత్తుకొని హర్ష కిందికి వస్తాడు. కిందికి వచ్చి వాళ్ళ బస్సులో ఉన్న ఒక రూమ్లో పడుకోబెడతాడు. ఆమెకి స్పృహ తెప్పించడానికి ట్రై చేస్తాడు. ఆల్రెడీ బస్సులో ఉన్న డాక్టర్ వచ్చి చూస్తాడు. సార్, మేడం గారికి మత్తు మందు ఇచ్చారు. 2 గంటలు ఉంటుంది ఆ పవర్. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తారు అంటాడు. సరే, మీరు వెళ్ళండి అంటాడు హర్ష. అక్షర తలని అలానే ఎత్తి అతడి ఒడిలో పెట్టుకొని ప్రేమగా నిమురుతూ ఉంటాడు. సారీరా, క్షమించు, నా వల్లే ఇదంతా అంటూ ఆమె తలపైన ముద్దు పెడతాడు. అప్పటికి స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తున్న అక్షరాకి హర్ష అలా ముద్దు పెట్టేసరికి ఎవరో అనుకొని ఫాస్ట్గా తోసేస్తుంది. ఏయ్ బంగారం, నువ్వు లేచేసావా? నేను హర్షాని అంటాడు. అక్షర వెంటనే లేచి హర్షాని గట్టిగా కౌగిలించుకుంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది. వాళ్ళెవరో నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేశారు, చాలా భయమేసింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. హర్ష అలానే ఆమెను గట్టిగా పట్టుకొని ఆ భయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు హర్ష ఫోన్ రింగ్ అవుతుంది. రహీం అని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అది స్పీకర్లోకి వెళ్ళిపోతుంది. హలో సార్, వీడు ఎంత కొట్టినా ఏమీ చెప్పట్లేదు, మీతోనే ఏదో చెప్తాడంట అంటారు అటువైపు నుండి. అక్షరాన్ని పక్కకు జరిపి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు. కానీ భయపడిన అక్షర వదలటానికి ఇష్టపడకపోవడంతో సరే అలాగే చెప్పమంటాడు. రే హర్షగా, ఏంటి నీ ప్రేయస్ని కాపాడేసి తీసుకెళ్ళి సాధించేశావు అనుకుంటున్నావా? హ్యాపీగా దానితో పాటు లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నావా అంటూ గట్టిగా నవ్వుతాడు. రే, నీ ఎదో ప్లాన్స్ నీకుంటే మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. అది ఇంకొన్ని గంటల్లో చచ్చిపోద్దిరా అంటూ గట్టిగా నవ్వుతాడు. మా పని అయ్యే వరకు ఏది సింపుల్గా చెయ్యాలి అనుకోలేదు. అందుకే 5 ఫ్లోర్ల పైన పెళ్లి పెడితే దాటుకొని వచ్చేసావు. గ్రేట్. కానీ నువ్వు చేయగలిగింది దాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టడమే. ఆ తర్వాత సమాధితో కలిసి ఉండు. పోరా, తీసుకుపో అంటూ నవ్వుతాడు. హర్ష అలాగే బ్లాంక్ అయిపోతాడు. శరీరంలో ఉండే అవయవాలన్నీ పని చేయటం మానేస్తున్నాయేమో అన్నట్లు ఉంటుంది. తను ఒకటి ఊహించాడు, కానీ ఇంకేదో జరుగుతుంది. మాటలు వింటున్న అక్షరా చేతులు హర్ష మీద నుండి లూజ్ అయిపోతూ ఉన్నాయి. హర్ష ఒక్కసారి గట్టిగా హత్తుకొని వదిలి పక్కకు వచ్చేస్తాడు. రే, ఏం చేశావురా నా బంగారాన్ని అంటూ భయంగా అడుగుతాడు హర్ష. పాయిజన్ ఇంజెక్ట్ చేశానురా. మీ పెళ్ళి కాంట్రాక్ట్ పెళ్ళంట కదరా. ఇప్పటి వరకు మీ మధ్య ఏం లేదని కూడా నాకు తెలుసురా. అందుకే దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి శోభనం కూడా అయిపోయింది అనుకో, అది మూసుకొని పడి ఉంటుంది. కానీ ఇదంతా అయ్యేలోపు ఎవ్వరూ అడ్డుపడకుండా రౌడీల్ని పెట్టాను. దానికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాను. అది ఇచ్చిన 10 గంటల్లో అక్షర చచ్చిపోతుంది. మా పని అయితే దానికి విరుగుడు ఇద్దాం అనుకున్నాం, లేదంటే అది చచ్చిపోద్ది, మా పగ తీరిపోద్ది అంటూ వికారంగా నవ్వుతాడు. రే హర్ష, ఇంకో విషయం, దాని విరుగుడు కోసం ట్రై చేయకు, నీకు దొరకదు. ఎందుకంటే అది ఎక్కడో షాప్లో కొన్నది కాదురా. పాయిజన్ని తయారు చేయించింది నేనే. అలాగే విరుగుడు కూడా అది వేరొకరి దగ్గర ఉంది. నా ఫోన్ కాల్ ఇప్పటి వరకు వాడికి వెళ్ళలేదు కాబట్టి వాడు ఈ దేశాన్నే దాటేసి ఉంటాడు అంటూ పిచ్చి నవ్వుతాడు. అంతా వింటున్న హర్షకి నోట మాట రాదు. తనని తానే దృఢపరుచుకొని, రే, ఇప్పుడు ఆ విరుగుడు ఎక్కడుంది, మర్యాదగా చెప్పు అంటాడు. పోరా, ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా చంపుతారు, నాతో పాటు దాన్ని చావని అంటాడు అటు నుండి ఫోన్లో. అంతే, హర్ష రహీం అని గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకు స్పీకర్లో ఉన్న ఫోన్లో తన పేరు వినపడేసరికి అలర్ట్ అయ్యి చెప్పండి సార్ అంటాడు. ఫోన్ స్పీకర్లోనే ఉంచు, మీరు వాడిని ఏమీ చేయకండి. వాడి ఎదురుగా వాడి కొడుకుని తీసుకొని వచ్చి చిత్రహింసలు పెట్టు. వాడి కేకలు వీడిలో భయాన్ని పుట్టించాలి. గజగజ వణికిపోవాలి. రే రాజేంద్ర, నేను నిన్ను మాత్రమే చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నాను. నీ కొడుకు అమాయకుడు. నీ పని అయిపోయాక వాడిని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ కొడుకుగా పుట్టినందుకు పాప పరిహారం చేసుకోబోతున్నాడు. చూసి తరించు. నా అక్షరాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటాడు. రహీం
స్పీకర్ ఆఫ్ చేయి, నేను చెప్పేది విను. నువ్వు ఏం చేస్తావో తెలీదు. వాడు సరిగ్గా 10 నిమిషాల్లో ఆ విరుగుడు గురించి చెప్పాలి అంటాడు. ఎస్ సార్, అంతకన్నా ముందే చెప్తాడు అని ఫోన్ పెట్టేస్తాడు రహీం. వాళ్ళ బాసు ఆ పని చెప్పాడు చెయ్యాలి అనే దానికన్నా ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఇబ్బందులకి గురి చేయాలి అనుకున్నాడు అన్న విషయానికి రక్తం ఉడికిపోతుంది రహీంకి. ఈరోజు వీడికి మామూలుగా ఉండదు అనుకుంటూ వెళ్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత హర్ష అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏం చేయాలి, ఏంటి అర్థం కావట్లేదు. అక్షర వెనుక ఏదో జరుగుతుంది అనిపించింది. దానికి చెక్ పెట్టాలి అని అన్నీ సెట్ చేసి ఇదంతా చేస్తే ఇలా అవటం హర్ష తట్టుకోలేకపోతున్నాడు. తన ప్రాణాన్ని తానే తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా 6 నిమిషాల తర్వాత రహీం నుండి ఫోన్ వస్తుంది. ఒక్క రింగుకే ఫోన్ ఎత్తుతాడు హర్ష. సార్, వీడేదో చెప్తాడంట, చెప్పమ్మను అంటాడు హర్ష. హర్ష, వాడినేమీ చెయ్యొద్దని చెప్పు, వాడికేం తెలీదు. ఈ పెళ్ళి కూడా వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడితే ఒప్పుకున్నాడు. వాడు అమాయకుడు, మీలాగే మంచోడు. నా స్వార్థంతో నేను ఇదంతా చేశాను. ప్లీజ్ వాడిని వదిలేయమని చెప్పు. వాడి అరుపులు నేను వినలేకపోతున్నాను అంటూ ఏడుస్తాడు రాజేంద్ర. ఇప్పుడు వాడి జీవితం నీ చేతుల్లోనే ఉంది రాజేంద్ర. ముందు చెప్పు, ఆ విరుగుడు ఎక్కడుంది? ఈ పాటికి వాడు వేరే కంట్రీ వెళ్ళిపోయి ఉంటాడు. నా ఫోన్ ఇందాక ఆ బిల్డింగ్లో పడి పగిలిపోయింది. వాడికి 4 కంట్రీస్కే వెళ్ళటానికి అవకాశం ఉంది. దుబాయ్, నేపాల్, భూటాన్, శ్రీలంక. ఈ 4 దేశాల్లో ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మాకు కూడా చెప్పొద్దు అని చెప్పాం. ఇంతకు మించి నాకు నిజంగా ఏం తెలీదు, నన్ను నమ్ము ప్లీజ్ అంటాడు. వాడెలా ఉంటాడు చెప్పు అంటాడు హర్ష. టీనేజ్ కుర్రాడు, 17 ఏళ్ళు ఉంటాయి. ఇంకో విషయం, వాడు రెడ్ షర్ట్ వేసుకున్నాడు. వీడియో కాల్లో చూశాను అంటాడు రాజేంద్ర. ఇంకేమైనా చెప్పాలా అంటాడు హర్ష. నాకు ఇంకేం తెలీదు. ఇక్కడ వాడి అడ్రస్ తెలుసా అంటాడు హర్ష. లేదు, నాకు వాడి గురించి ఇంకేం తెలీదు. మరి ఎవరికి తెలుసురా? ఎవర్రా వాడిని అరేంజ్ చేసింది అని గట్టిగా అరుస్తాడు హర్ష. అదొక సీక్రెట్ ఏజెన్సీ. మనం కాంటాక్ట్ అయ్యి పని చెప్పాక వాళ్ళు ఇంక మనతో టచ్లో ఉండరు. వీడు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వీడి నెంబర్ ఉండేది, అది పోయింది అని చెప్తాడు రాజేంద్ర. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.